మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో చేరవచ్చిన మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున దేవుని వాక్యాన్ని వినే కృపను, ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించాడు. దేవునికి అనంత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు సోదరి సోదరులారా, మనము గత దినాల్లో యవన గ్రంథ ధ్యానాలను మనము ధ్యానం చేసుకున్నాం. యవన గ్రంథములో 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయము పారిపోయిన యవన, రెండవ అధ్యాయము ప్రార్థించిన యవన, మూడవ అధ్యాయము ప్రకటించిన యవన, 4వ అధ్యాయము చింతించిన యవన. దేవుని మహాకనికరాన్ని బట్టి దేవుడు వారి పట్ల కృప చూపించి ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆయన కాపాడినాడు. ఆ పట్టణస్థులు పశ్చాత్తాపం పొందినందువల్ల, మార్పు చెందినందువల్ల, మారు మనసు పొందినందువల్ల దేవుడే పశ్చాత్తాప్తుడై కీడు చేస్తా అని అన్న దేవుడు చేయకుండా మానుకున్నాడు. యవన గ్రంథం అంతటితో పూర్తయింది అంటే కాలేదు అని వాక్యం చెబుతుంది. నినివే పట్టణం గురించి నహోము గ్రంథంలో కూడా రాయబడింది. నినివే పట్టణం గురించి నహోము గ్రంథంలో కూడా వ్రాయబడింది. నహోము గ్రంథంలో 3 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. ఈ 3 అధ్యాయాలను మనము ఒకే ప్రసంగంగా నేను జ్ఞాపకం చేస్తాను. ఒకే ప్రసంగంగా మనము ఈ దినము జ్ఞాపకానికి తెచ్చుకొనబోతున్నాం. నహోము గ్రంథంలో ఒక 6 మాటలు నేను చెప్తాను, రాయండి. నహోము గ్రంథంలో ఒక 6 మాటలు జ్ఞాపకం చేస్తాను, ఒక్కొక్కటిగా మీ దృష్టికి తీసుకొని వస్తాను. 1వదిగా యుద్ధమును గూర్చిన వివరణ కనిపిస్తుంది. యుద్ధమును గురించిన వివరణ కనిపిస్తుంది. 2వ అధ్యాయంలో ఆ మాట ఉంది మనకు. 2వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో, 3వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఆ మాటలు కనిపిస్తాయి. ఇక 2వదిగా మనకి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నినివే ఎండిన నీటి కాలువ వలె అయింది. నినివే ఎండిన నీటి కాలువ వలె అయ్యింది. 2వ అధ్యాయము 8వ వచనంలో ఆ మాట మనకు కనిపిస్తుంది. తర్వాత మనం అన్ని ధ్యానం చేసుకుంటూ వస్తాం, సంగతి గ్రహించండి. 3వదిగా నినివే ఎముకలతో నిండిన సింహముల నివాస స్థలము అయింది. నినివే ఎముకలతో నిండిన సింహముల నివాస స్థలం అయింది. మనకు 2వ అధ్యాయము 11-12 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తాయి. ఇక 4వదిగా నినివే వీధులందు అవమానపరచబడిన వేశ్యవలే అయింది. 4వదిగా నినివే వీధుల యందు అవమానపరచబడిన వేశ్యవలే అయింది. 3వ అధ్యాయము 4-6 వచనాల్లో ఈ మాట కనిపిస్తుంది. ఇక 5వదిగా నినివే యొక్క కోటలన్నీ అంజూరపు చెట్టు వలెను, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడినట్లుగా నినివే పట్టణము అయింది. 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. ఇక 6వదిగా చివరిదిగా నినివే ప్రజలు మిడతల వలె, విస్తారమైన తిండిబోతుల వలె, త్వరగా ఎగిరిపో మిడతల వలె వారు గతించిపోయినారని 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో
మనకు కనిపిస్తూ ఉంది. ఈ 6 విషయాలు మనం క్లుప్తంగా ఈ దినమున ధ్యానము చేసుకొనబోతున్నాం. నహూము గ్రంథంలో దేవుడు నహూమునకు దర్శనము ఇచ్చినట్టుగా లేఖనాలు మనకు కనిపిస్తాయి. నినివే నహూము దాదాపుగా క్రీస్తుకు పూర్వం 663 613 మధ్యకాలంలో ప్రవచిస్తూ అస్సూరు యొక్క పట్టణము నినివే పతనాన్ని ముందుగా తెలియజేసినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దాదాపుగా 100 సంవత్సరాల కంటే ముందు యవనా పరిచర్య ఫలితంగా నినివే పశ్చాత్తాపడినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. 100 సంవత్సరాల వరకు, అంటే 100 సంవత్సరాల క్రితమే నినివే పట్టణంలో యవనా ప్రకటన మనం విన్నాం. 100 సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత వారు మరలా పాపము చేశారు, దేవుని కోపము రేపించినారు. వారి నినివే పట్టణం అంతా కూడా అస్సూరు దేశం పతనమైనట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఆ తదుపరి దేవుడే బహురోసం గలవాడై అన్నమాట మనకు 2వ వచనంలో కనిపిస్తుంది. ఆ మాట చూడండి. నహూము గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని వాక్యం ఇలాగూ చెబుతూ ఉంది. యెహోవా రోసము గలవాడై ప్రతికార్యము చేయవాడు. యెహోవా ప్రతికారము చేయును, ఆయన మహోగ్రత గలవాడు. యెహోవా తన శత్రువులకు ప్రతికారము చేయును, తనకు విరోధులైన వారి మీద కోపము ఉంచుకొనును అని వ్రాయబడింది. యెహోవా రోసము గలవాడే ప్రతికారము చేయును అనే మాట బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. రోసము అనే మాటను తన ప్రజలను సురక్షితంగా ఉంచడంలో దేవునికి గల ఆసక్తిని ఇందులో సూచిస్తున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది. ఆయన రోసం గలవాడు, అదే కోణంలో ఆయన ప్రేమ గల్లవాడు గుడుక. ఆయనకు రోసం ఉంది, ఆయనకు ప్రేమ గుడుక ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు ప్రేమిస్తాడు, దేవుడు కోపగిస్తాడు గుడుక. ఆయన కోపము ఎంతవరకు ఉంటుందంటే ఒక్క నిమిషం మాత్రమే ఉంది. ఒక్క నిమిషం మాత్రమే ఆయన కోపం ఉండేది. అంతకు మించి ఆయనకు కోపం ఉండదని బైబిల్లో మనము చూడగలుగుతాం. ఇక 3వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం అలాగే చెబుతూ ఉంది. 3వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నవి అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. సోదరులారా, యెహోవా ఎలాంటి వాడంటే ఆయన దీర్ఘశాంతము గలవాడు అనే మాట రాయబడింది. పాపులు పశ్చాత్తాపడేందుకు దేవుడు ఆయన సమయాన్ని అనుగ్రహిస్తాడు. పాపాత్ములు, దేవుని ఎరగని వాళ్ళు, దేవుని నమ్మని వాళ్ళు, దుర్మార్గులు, దుండగులు, నరహంతకులు, వ్యభిచారులు, వీళ్ళందరూ కూడా రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడడానికి ఆయన ప్రతి ఒక్కరికి ఆయన సమయం ఇస్తాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చెప్పింది చేయడు. నోవహు కాలంలో 120 ఏళ్ళు బోధించినాడు, ఒక్కరు రక్షణ పొందలేదు. యేసు ప్రభు కాలం వచ్చే లోపల ఇప్పటికీ దాదాపుగా 2022 సంవత్సరాలైంది యేసు ప్రభు బోధిస్తూనే ఉన్నాడు తన సేవకుల ద్వారా. కొందరు రక్షణ పొందుతున్నారు, కొందరు విరోధులు అవుతున్నారు, కొందరు దుర్మార్గులు అవుతున్నారు, కొందరేమో యేసు ప్రభు అంటే గిట్టని వాళ్ళు ఎంతోమంది లేకపోలేదు. అయినా కానీ ఆయన నీ పట్ల, నా పట్ల ఆయన దీర్ఘశాంతము చూపుచూ ఉన్నాడనే మాట మాత్రం మర్చిపోకూడదు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు నీ కోసమై, నా కోసమై. సంగతి మనం గ్రహించే వారికి ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నాను. రండి 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు ధ్యానం చేద్దాం. 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. చూడండి.
నరహత్య చేసిన పట్టణమా, నీకు శ్రమ. అది ఎడతెగక ఎర పట్టుకొనుచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉన్నది. సారథి యొక్క చబుకు ధ్వనియు, చక్రముల యొక్క ధ్వనియు, గుర్రముల త్రొక్కుడు ధ్వనియు, వడిగా పరిగెత్తు రథముల ధ్వనియు వినబడుచున్నవి. రౌతులు వడిగా పరిగెత్తుచున్నారు, ఖడ్గములు తలతలలాడుచున్నవి, ఈటెలు మెరియుచున్నవి. చాలామంది హతమవుచున్నారు, చచ్చిన వారు కుప్పలు కుప్పలుగా పడి ఉన్నారు. పీనుగలకు లెక్కయే లేదు. పీనుగలు కాలికి తగిలి జనులు తొట్టిల్లుచున్నారు అనే మాట ఈ 3 వచనాల్లో మనకు కనిపిస్తుంది. నివారణ అయిన నాశనము. నినివే పట్టణము నివారణం కాబోతుంది, ఇది నాశనము కాబోతుందని లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. నరహత్య చేసిన పట్టణమా అనే మాట ఉంది. నరహత్య చేసిన పట్టణమా? పట్టణం నరహత్య చేస్తుందా? కాదు. పట్టణంలో ఉన్న మానవులే, మనుషులే నరహత్య చేస్తూ ఉన్నారు. నరహత్య చేస్తూ ఉన్నారు. నరుని చంపుతున్నాడు, నరుని చంపుతున్నాడు. ఇది ఇప్పటి కాదులేండి, మొట్టమొదటి కుటుంబంలో జరిగింది సంగతి. ఆదామునకు 2 కుమారులు, కయ్యను, హేబేలు. హేబేలు మీద కయ్యను పడి చంపాడు, సొంత తమ్ముణ్ణి హత్య చేసినాడు, నరహంతకుడైనాడు. అక్కడి నుంచి ప్రారంభించబడింది, ఇంకా ఇది తగ్గలేదు. అందుకోసమే నరహత్య చేసిన పట్టణమా, నినివే వారు అసంఖ్యంగా మనుషులను ఊచకోత కోస్తున్నారు. దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట. గనుక నరహత్య చేసిన పట్టణమని దానికి పేరు వచ్చింది. నినివే పట్టణము నరహత్య చేసిన పట్టణం అని దానికి పేరు వచ్చింది. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు రాయబడిన మాట చూడండి. వేసే అనే మాట బైబిల్లో మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ దేవుని వాక్యంలో రాయబడిన మాట ప్రకారంగా నినివే పట్టణము చివరికి 100 ఏళ్ళ తర్వాత అది ఘోర పాపానికి ఒడిగట్టినట్టుగా, ప్రజలు మరలా పాపం చేసి చెడిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఈ విధంగా అర్థము చేసుకుంటున్నాం. రెండవదిగా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై, దేవుని వాక్యంలో మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. మరి ఈ పట్టణం గురించి రాయబడిన మాటలు మనము చదువుతున్నాం. చూడండి, 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము 8వ వచనంలో, 2వ అధ్యాయం 8వ వచనంలో, కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కొలను వలె ఉండెను, దాని జనులు పారిపోవుచున్నారు, నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొక్కడును లేడు అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవదిగా నినివే ఎండిన నీటి కాలువ వలె ఆయను అన్నమాట బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వచ్చిన భాగంలో రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నినివే పట్టణపు ముట్టడి గురించి రాయబడిన మాట ఇది. నినివే పట్టణాన్ని కొంతమంది వాళ్ళు వచ్చి ముట్టడి వేశారు. ముట్టడి వేసిన తర్వాత జరిగిన సంగతులు ఏమిటో మనము చదువుకుంటున్నాం. కట్టబడినప్పటి నుండి నినివే పట్టణము నీటి కాలువ వలె ఉండెను. నీటి కాలువ వలె ఉంది. పట్టణము కట్టబడినది మొదలుకొని నీటి కాలువల ఏర్లు ఆ దేశంలో, ఆ ప్రాంతంలో పారినాయి. కానీ ఇప్పుడేమైంది పరిస్థితి? దాని జనులు పారిపోవచ్చున్నారు. నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడు ఒక్కడు కూడా లేకుండా అయిపోయినట్టుగా దేవుని వాక్యంలో మనకు వచన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయి. దేశం ఎండిపోయింది, నీరు లేదు, కాలువలు లేవు, ఎండిపోయిన కాలువల వలె ఈ దేశం, ఈ ప్రాంతం ఉన్నట్టుగా ఈ వచ్చిన భాగాలు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి.
దేవుని వాక్యం మనం చూడండి, మరొక వచనానికి జ్ఞాపకం చేస్తాం మీకోసమై. ఈ లేఖన భాగాన్ని బట్టి మనం ఆలోచన చేసినప్పుడు ఎండిపోయిన దేశముగా ఉంది. మూడవది 2వ అధ్యాయం 11 వచనం 12వ వచనం చదువుకుందాం. సింహముల గుహ ఏమాయను, సింహపు పిల్లల మేత స్థలము ఏమాయను, ఎవరును బెదిరింపకుండా సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలను తిరుగులాడు స్థలమేమాయను. తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరను తన నివాసములను వేటాడు పట్టిన ఎర్రతో నింపిన సింహము ఏమాయను అన్నమాట వ్రాయబడింది. క్రీస్తునందు సోదరి సోదరులారా, ఈ 3వ మాట మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు నినివే ఎముకలతో నిండిన స్థలమని, నివాస స్థలమే అనే మాట కనిపిస్తుంది. ఎండిన స్థలముగా సింహాలు, ఆడు సింహాలు మనుషులను చీల్చి చిన్నాడుతున్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతూ ఉన్నాం. సింహపు పిల్లల మేత స్థలము అని రాయబడింది. నినివే పట్టణము ఇప్పుడు ఏమైపోయిందంటే సింహపు పిల్లలకు మేత స్థలముగా మారింది. ఎందుకు ఇట్లా మారింది? ఆ పట్టణము ఎంతో గొప్ప పట్టణం, 3 దినాల ప్రయాణం అంత పట్టణం, 120,000 మంది కంటే కుడిడమైన జనము ఇప్పుడు ఏమైపోయిందంటే సింహాలకు మేత స్థలంగా మారిపోయింది. నినివే వారంతా ఉడక సింహాల పాలైపోయినారు, సింహాలకు ఎరగా అయిపోయినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. సింహము ఎరను వేటాడినట్లుగా అశ్షూరు వారు దయాదక్షిణము లేకుండా ఇతర జాతులను కొల్లగొట్టారు. ఇప్పుడు వారే దోపిడికి, హత్యకాకు వాళ్ళు గురైనట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతని నశించుదురు అని యేసు ప్రభు చెప్పిన మాట అక్షర సత్యం. కత్తి పట్టుకుని వాడు కత్తి చేతని మరణిస్తాడు. దేవుని వాక్యం మనం చూస్తాం. మత్తయి సువార్త 26:52, ప్రకటన 13:10 వ్రాయబడిన మాట అదే విధంగా రాయబడింది. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 26:52 రాయబడిన మాట, యేసు నీ కత్తి ఒరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకొనివాడు కత్తి చేతని నశించుదురు అని దేవుని వాక్యం చెబుతుంది. నినివే వారు కత్తి పట్టుకున్నారు, కత్తి చేత ఇశ్రాయేలు ప్రజలందరినీ నాశనం చేశారు, సర్వనాశనం చేస్తున్నారు. అందుకోసమే యోనాకు వారంటే ఇష్టం లేదు. వారికి సువార్త ప్రకటించాలన్నా, వారికి బోధించాలన్నా, వారి ఊరికి పోవాలన్నా ఇష్టం లేదు. అందుకోసమే యోనా పారిపోయినాడు. వాళ్ళు ఏ చేత కత్తి పట్టుకున్నారో అదే కత్తితో వాళ్ళు చచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది. సోదరి సోదరులారా, లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దేశమంతా కూడా, ఆ ప్రాంతమంతా కూడా ఎముకల లోయగా, ఎముకల గుహగా మారిపోయిందని దేవుని వాక్యం మనకు స్పష్టం చేస్తూ ఉంది. 4వదిగా చూద్దాం, చూడండి. 3వ అధ్యాయంకి రండి. 3వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 4, 5, 6 వచనాలు. చక్కని దానవై, వేషవై, చిల్లంగితనమందు జ్ఞానము గల దానవై, జాగ్రత్తము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారులను అమ్మివేసిన దానా, నీవు చేసిన అధిక జాగ్రత్తమును బట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను నీకు విరోధినై ఉన్నాను. నీ చెంగులు నీ ముఖం మీదికెత్తి జనములకు నీ మానమును, రాజ్యములకు నీ అవమానమును నేను బయలుపరుచును అనే మాట కనిపిస్తుంది. 10 మంది అన్న సంగతి దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. సోదరి సోదరులారా, నినివే వీధులందు అవమానపరచబడిన వేశ్యల గురించి లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది.
ఈ పట్టణం చివరికి ఏమైపోయిందో దేవుని వాక్యం చెబుతుంది కదా. కాబట్టి దేవుడే ఆ పట్టణాన్ని అవమానపాలు చేశాడు. హీన స్థితికి వాళ్ళు దిగజారిపోయినారు. కారణమేంది? దేవుని మీద తిరుగుబాటు అనే సంగతి లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇక 5వదిగా నేను జ్ఞాపకం చేస్తాను మీకోసమై. 3వ అధ్యాయము వచనం 12. 3వ అధ్యాయం 12వ వచనంలో, అయితే నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్ల వలె ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును అనే మాట వ్రాయబడింది. పరిస్థితి ఏమైపోయింది చివరికి అంటే ఒకడు చెట్టు పండ్లు విదిలించగా మాగిన పండు కింద పడినట్టుగా ఆ విధంగా ఈ పట్టణపు గతి అయిందని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. నీ కోటలన్నీ అకాలపు పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి అన్నాడు. కోటలన్నీ ఉడక చుట్టూ కోట కడతారు పట్టణానికి. అవన్నీ ఉడక ఆకాల పండ్లు ఏ విధంగా రాలిపోతాయో ఆ విధంగా రాలిపోయిందంట కోట అంతా ఉడక. యెహోషువ కాలంలో బూర ఊదినప్పుడు ఆ బూర శబ్దానికి చుట్టూ కోట కూడా అంతా పడిపోయినట్టుగా, కూలిపోయినట్టుగా, ఆ కాల పండ్లు రాలిపోయినట్టుగా ఈ నినివే పట్టణపు కోట గోడ అంతా కూడా ఏమైపోయిందంట? రాలిపోయిందని వాక్యం చెబుతూ ఉంది. నీ కోటలన్నీ అకాల పండ్లు గల అంజూరపు చెట్టు వలె ఉన్నవి, ఒకడు వాటిని కదిలింపగానే పండ్లు తినవచ్చిన వాని నోట పడును అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక చివరిగా మన జ్ఞాపకం చూసుకున్నప్పుడు 6వదిగా చూడండి, 15వ వచనం చదువుకుందాం. 15, 16, 17 వచనాలు. అచ్చటనే అగ్ని నిన్ను కాల్చివేయును, ఖడ్గము నిన్ను నాశనము చేయును, గొంగలి పురుగు తినివేయు రీతిగా అది నిన్ను తినివేయును. నీవు సంఖ్యకు గొంగలి పురుగులంత విస్తారముగాను మిడతలంత విస్తారముగాను ఉండుము. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రం వలె ఎక్కువగానున్నను, గొంగలి పురుగు వచ్చి అంతయు నాకి వేసి ఎగిరిపోవును. నీవు ఏర్పరిచిన సూర్యులు మిడతలంత విస్తారముగా నున్నారు. నీ సైనికులు చలికాలమందు కంచెలలో దిగిన గొంగలి పురుగు వలె ఉన్నారు. ఎండకాయగా అవి ఎగిరిపోవును, అవి ఎక్కడ వాలినది ఎవరికి గుడక తెలియదు అని వాక్యం చెబుతుంది. నినివే ప్రజలు మిడతల వలె విస్తారమైన తిండిబోతుల వలె త్వరగా ఎండిపోయిరి, గతించిపోయిరి అనే మాట వ్రాయబడింది. ఎన్నిసార్లు గద్దించిన లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమైనట్టుగా నినివే వారి పరిస్థితి ఆలోచన చేసినప్పుడు పట్టణమంతా కూడా పాడైపోయింది. మిడతలు ఏ విధంగా ఎగిరిపోయినాయో ఆ విధంగా అందరూ కూడా ఎగిరిపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. అంతగా ఈ పట్టణం పాడైపోయిందని లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాయి. ఇంకా చివరి వచనం రాయబడిన మాట చూడండి, నీకు కలిగిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడు చేయజాలడు. జనులందరూ ఎడతెగక నీ చేత హీనము హింసనొందిరి. నిన్ను గూర్చిన వార్త విను వారందరూ నీ విషయమై చప్పట్లు అయిపోయింది. ఏమీ లేదు, అయిపోయింది అంతని చెప్పేసి దావన వేతలందరూ ఏం చేస్తారంట? చప్పట్లు కొడుతూ ఆ పట్టణాన్ని చూసి ఈసడించుకుంటూ, ఆహాహా నినివే పట్టణము గొప్ప పట్టణం ఏమైపోయింది, అది పాడైపోయింది, పతనమైపోయిందని చెప్పేసి రోడ్డు మీద వేతలందరూ ఒక చప్పట్లు కొట్టుకుపోతున్నారంట. అంత హీనస్థితికి దిగజానికి కారణం ఏంటంటే వారు చేసిన పాపమే, వారు చేసిన అతిక్రమమే అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. నినివే పతనమైపోయింది. దాదాపుగా 100 సంవత్సరాలకు యెహోవా చేత బాగుపడింది సువార్త ప్రకటించగా.
అయితే 100 సంవత్సరాలకు మళ్ళీ ఏమైపోయిందంటే అది బొత్తిగా భూమి మీదనే నామరూపము లేకుండా కనిపించకుండా పోయిపోయింది. దాని పతనం, వారి తిరుగుబాటు, వారు చేసినటువంటి ఘోరమైన పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాక్యం చెబుతున్నట్టుగా ఆ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకందరికీ నాశనము సంభవించింది. వారు చనిపోయినారు. ఈ దినమున ఇదే మనకు పాఠంగా మిగిలి ఉంది. సోదరి సోదరులారా, ఒకనాడు పశ్చాత్తాపడి రక్షణ పొందిన వాళ్ళు రానుగా దిగజారిపోయి చివరికి తమను తామే చంపుకుంటున్నారు, తమను తామే హత్యకు అప్పగించుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు వాక్యం చేత ప్రభు హెచ్చరించిన కానీ వినకపోతే కనుక నీ బతుకు, మన బతుకంత అంతేన సంగతి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని బట్టైనా మన జీవితాలు సరి చేసుకొని ప్రభు కోసమై బ్రతుకుదాం. అట్టి కృపదేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నినివే పట్టణం గురించి నహోము గ్రంథములో మీరు రాయించిన మాటకై స్తోత్రాలు. మా ప్రభువా, నినివే పట్టణము నిర్మూలమైనట్టుగా, ప్రజలు నిర్మూలమైనట్టుగా, సింహముల పాలైనట్టుగా, ఎండిపోయిన ఎముకలుగా మారినట్టుగా నీ గ్రంథములో మాకు వ్రాసి ఉంచే మాటకై స్తోత్రం తండ్రి. ఈ మాటల చేత మేము హెచ్చరించబడి మా జీవితాలు సరిచేసుకొని సరిదిద్దుకొని ప్రభువా నీ రాకడ కోసం సిద్ధపడినట్లు కృప దయచేయమని జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.